గొప్ప కార్యాలు జరగాలంటే టైంని మనం సృష్టించాల్సిన టైం మన దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, మనమే టైం దగ్గరికి వెళ్ళినా సరిపోతుంది అనేది నా అభిప్రాయం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ సెకండ్ వీడియో దట్, అది కూడా అత్తమ్మ వాళ్ళ పెళ్ళి రోజు. సో పెళ్ళి రోజు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అంతా మిడ్ నైట్ జరిగిన వీడియో అనమాట. ఇది హాఫ్ వీడియో, మొత్తం మిడ్ నైట్ వీడియో అనే వ్లాగే ఉంటుంది. సో అండ్ నేను ఏది చేసినా సరే, అంటే ఏది చేసినా సరే నా కుటుంబాన్ని ఫస్ట్ మైండ్లో పెట్టుకుంటాను. ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కాబట్టే నేను ఇలా డ్యూటీ చేయగలుగుతాను, నా భర్త డ్యూటీకి వెళ్ళగలుగుతున్నారు, నా ఫ్యామిలీ అలా ఉండగలుగుతున్నారంటే మా అత్తమ్మ నా పిల్లల్ని ఇంకా ఇంటిని మొత్తాన్ని తనే భుజాల మీద మోస్తుంది కాబట్టి. కోర్స్ మేము డ్యూటీకి వెళ్తున్నాము, చేస్తున్నాము, మాది ఒకటి. కానీ తను పిల్లల్ని పెట్టుకొని ఇంట్లో వర్క్ చేసుకొని, టు బీ ఫ్రాంక్, నేను ఎన్నింటికి లెగుస్తానని చెప్తే మీరు తిడతారు, కానీ మా అత్తమ్మ ఒక్క మాట కూడా అనదు. అంటే ఫస్ట్లో అనేవారు, కానీ ఇప్పుడు తను నా సిచ్యువేషన్ చూస్తుంది కాబట్టి లేట్ నైట్ అవుతుంది వీళ్ళ పిల్లలతో పాడుకోవడం, అండ్ నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం టైంకి లెగలేకపోతున్నాను. అయినా సరే మా అత్తమ్మ మామయ్య నన్ను ఇప్పటి వరకు ఆ టైంకి లెగుస్తుంది, ఈ టైంకి లెగుస్తుంది అని ఒక మాట నన్ను అనలేదు. ఫ్యూచర్లో అంటారు అని నేను అనుకోలేదు. ఎందుకంటే ఐ నో నేను ఏం చేసినా సరే దానికి ఒక వ్యూ ఆఫ్ పాయింట్ ఉంటుంది. అంటే గొప్పల కోసం నేను ఈ వీడియోలో చెప్పట్లేదు, కానీ ఈ రోజుల్లో అత్త మామలు అలా లేరు అని చెప్పడానికి ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను. సో టు బి ఫ్రాంక్, ఎవరు ఉన్నారండి ఈ రోజుల్లో నీది నువ్వు చూసుకో, మాది మేము చూసుకుంటాము అనే వాళ్ళే. కానీ మమ్మల్ని కానీ, మా భర్తని కానీ, మా మరిదిని కానీ ఇప్పటికీ మాకు ఫీడ్ చేస్తారు. అంటే కలిపి ముద్దలు పెడుతుంది ఇద్దరు పిల్లలకి. అండ్ మా అత్తమ్మకి ఇప్పుడు 4 పిల్లలు, 5 నాతో కలిపి. కానీ ఇప్పటికీ సూర్యకి, మా మరిదికి తను లిటరల్లీ అన్నం కలిపి వాళ్ళకి నోట్లో పెడుతుంది. అంటే యూ క్యాన్ ఇమాజిన్ వాళ్ళు ఎంత ప్రేమిస్తారు. సో అంత ప్రేమించే వాళ్ళకి మేము ఏమిచ్చి ఇలాంటి చిన్న ఆనందాలు తప్ప మేము ఏమి ఇవ్వలేము. ఇస్తే ఎంత బంగారం కొనిచ్చినా, ఎంత ఇల్లు కొనిచ్చినా, ఎంత వజ్రాలు వైడూరాలు నువ్వు తిప్పినా సరే వాళ్ళకి నువ్వు ఇచ్చే కొంచెం టైం చాలా ప్రాముఖ్యమైనది వాళ్ళ లైఫ్లో. నువ్వు ఒక్కసారి చూడు, ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే 1 hour 2 hours నువ్వు టైం తీసుకొని వాళ్ళని బయటికి వెళ్ళి తిప్పి చూడు. వాళ్ళ కళ్ళల్లో ఉండే ఆనందం నువ్వు కోట్లు పెట్టినా కొనలేవు. నా దృష్టిలో నేను అదే అనుకుంటాను. ఈవెన్ మా ఇంటికి ఇప్పుడు నేను వెళ్ళి మా డాడీని అలా నేను తిప్పలేను. ఎందుకు తెలుసా? అంటే మా డాడీ టైమింగ్స్ నా సెట్ అవ్వవు. అండ్ మా సిస్టర్ నేను తిరగడమే మానేసాం. ఎందుకంటే ఇంతకుముందు నేను మా సిస్టర్ ఒకే దగ్గర వర్క్ చేసేవాళ్ళం, తిరగడానికి టైం ఉండేది కాదు. ఇప్పుడు తిరగాలి అనుకున్నా నేను నైట్ నాకు ఆఫీస్ అయిపోయేసరికి ఈవినింగ్ లేట్ అయిపోతుంది. ఆ టైంలో నేను ఎందుకు లేవే అంటే మా సిస్టర్ అంటది, ఎందుకువే బయటికి రావు, తీసుకెళ్తా అంటా కదా. నాకు చాలా బాధ అనిపిస్తుంది, నా కోసం టైం తీసుకునే వాళ్ళు ఉన్నప్పుడు నేను వాళ్ళ కోసం ఎందుకు టైం ఇవ్వలేకపోతున్నానా అని చెప్పి. మా చెల్లి చాలాసార్లు ఇంటికి రా అంటుంది. ఇంటికి కూడా నేను వెళ్ళను. ఎందుకు తెలుసా? ఇప్పుడు మళ్ళీ పిల్లల్ని తీసుకొని మళ్ళీ ఇక్కడికి రావాలి, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆఫీస్కి రావాలి, ఇదంతా ఎందుకులే అనిపిస్తుంది. ఎందుకు నా స్టోరీ అంతా చెప్తున్నాను అంటే, అందరి లైఫ్స్ ఒకేలాగా ఉండరు, అందరి పేరెంట్స్ ఒకేలాగా ఉండరు. మీకు ఉన్న టైంలోనే మీ పేరెంట్స్కి కానీ, మీ పిల్లలకి కానీ, మీ ఫ్యామిలీ వాళ్ళకి కానీ టైం ఇవ్వాలి, ఎంతో కొంత టైం ఇవ్వాలి. వాళ్ళని హర్ట్ చేయొద్దు అనేది నేను నా లైఫ్లో అనుకుంటా. ఎగ్జాంపుల్, ఇప్పుడు సూర్యకి ఈ టైం నాకు ఇవ్వు, ఆ టైం నాకు ఇవ్వు అని నేను తనకు చెప్తా, తను అలాగే చేస్తాడు. ఇప్పుడు నాకు ఇచ్చే టైం నాకు ఇస్తాడు, వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చే టైం వాళ్ళకి ఫ్రెండ్స్కి ఇస్తాడు, వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చే టైం ఫ్యామిలీకి, అలా ఇచ్చాడు అనుకోండి. ఎవరు ఫీల్ అవ్వరు అనేది నా అభిప్రాయం. అండ్ నేను మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా నా ఫ్యామిలీకే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు లేనిదే మనం లేము కాబట్టి. ఒకప్పుడు మనం పుట్టింట్లో ఎలా ఉన్నాము అనేది సెకండరీ, కానీ అత్త గారింట్లో ఎట్లా ఉన్నాము అనేదే నీ క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది. నువ్వు ఎట్లయినా ఉండు, నువ్వు ఏమైనా చెయ్యి, కానీ
వన్స్ అపాన్ ఎ టైం నీ అత్త వాళ్ళ కుటుంబం కానీ నీ మామయ్య కుటుంబం కానీ నీ పుట్టింటి వాళ్ళు కానీ నీ పుట్టింటి వాళ్ళ తరపున వాళ్ళు కానీ ఎవరైనా సరే అరే ఆ పిల్ల అట్లా బతుకుతుంది రాబాయ్, నిజంగా నిజాయితీగా బతుకుతుందని ఒక్క మాట నువ్వు అనిపించుకుంటే చాలు, ఈ లైఫ్లో నువ్వు చేయాల్సింది సాధించాల్సింది ఏమీ లేదు. అండ్ హియర్ కమ్స్ ద వీడియో. ఏంటి అంటే అత్తమ్మ వాళ్ళది 33 years యానివర్సరీ అనమాట, వెడ్డింగ్ యానివర్సరీ. సూరి లేడు, మా మరిది డ్యూటీకి వెళ్ళిపోయాడు. సో నేను నా పిల్లలు మా అత్త మామయ్య ఉన్నాము. సో నాకు ఆ రోజు యాక్చువల్గా కేక్ కూడా మేము ఆఫీస్ నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు కేక్స్ కూడా లేవు. 2 pieces ఆఫ్ కేక్స్ తీసుకొని దానిలో క్యాండిల్స్ పెట్టేసి కేక్ కట్ చేయించాను. నాకు మ్యాండేటరీ ఏంటి అంటే నేనున్న ఇంట్లో ఏ కొలత ఉండకూడదు, ఒకవేళ కొలత ఉన్నా అది తీర్చాలి, ఎట్లా అయినా తీర్చాలి అనేది నా ఇంటెన్షన్ ఉంటుంది. ఆ సూర్య అంటాడు ఏంటే నువ్వు అన్నీ ఖర్చు చేస్తావు గిచ్చి చేస్తావు అని అతను అన్నా సరే నేను స్టాండ్ తీసుకొని చేస్తాను. ఎందుకంటే ఈ రోజు మనది, రేపటి రోజు మనది కాదు అనుకొని నేను ముందుకు వెళ్తూ ఉంటాను. చాలా ప్లాన్ చేసుకుంటాను, దాంట్లో ఏదో ఒకటి హిట్ అవుతుంది అనుకొని చేస్తానన్నమాట. అండ్ ఆ రోజు ఒక చిన్న అదే ఇట్లా పేలుస్తారు కదా, అలాంటి పేలేది తీసుకుని మా అత్తమ్మ ఫస్ట్ వద్దు 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 అనేది, కానీ దాంట్లోంచి ఫ్లవర్స్ వచ్చాయి. తర్వాత వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేసినారు. అదంతా అయిపోయాక మా పిల్లలతో చాలాసేపు ఆడుకున్నారు. మా పిల్లలు పడుకోరు, 1:30 to మ్యాక్సిమం 12:30, 1:30 దాకా పడుకోరు. సో వాళ్ళతో ఆడుకొని అలా డే అంతా ఆ డే అంతా అయిపోయింది మాకు. నెక్స్ట్ డే మళ్ళీ నేను సూర్యని వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యమని చెప్పేసి ఆ రోజు వర్క్ ఫ్రమ్ హోమే ఉండే సూర్యకి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కాబట్టి ఇంకా మాకు అలా టైం కలిసి వచ్చింది. ఈ వీడియోలో అంటే మీరేం గమనిస్తున్నారో నాకు తెలియదు, కానీ నేను ఒకటి మాత్రం బాగా గమనించాను. ఏంటో తెలుసా, అది వాళ్ళ హ్యాపీనెస్. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు అని నాకు తెలుసు. అంటే నా ఫ్యామిలీ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అండ్ నేను వెళ్ళి ఆ ఇంటికి 5 years అవుతుంది. ఎప్పుడు ఎవరి మైండ్ ఎలా ఉంటుందో, ఎవరు మొహం చూసేసి నేను చెప్పగలుగుతాను వాళ్ళ మూడ్ ఇప్పుడు బాగాలేదు అని చెప్పేసి. మా హస్బెండ్ అనుకో ఆయన మొహం నేను నైట్ నేను పడుకుంటే ఆయన లెగుస్తాడు, ఆయన లెగిస్తే నేను పడుకుంటాను అనమాట. అలాంటి షెడ్యూల్ మా ఇద్దరిది. సో ఇంకా మా అత్తమ్మ మామయ్యది అంటే నాకు తెలిసిపోద్ది. మా మరిది కూడా ఎక్కువ సాటర్డే సండేనే మా మరిది ఫేస్ కూడా చూసేది. మిగతా టైంలో మేము మా మరిదిది, నేను, మా సూరి మేము ముగ్గురం కొంచెం కనెక్ట్ ఉన్నాం అనమాట ఈ వీక్ డేస్లో. సో ఈ వీడియో అంతా చూడండి. నా వాయిస్ ఓవర్ నేను మధ్యలో ఆఫ్ చేద్దాం అనుకుంటున్నా, చూస్తాను ఆఫ్ చేయడానికి. ఎందుకంటే ఇంత లెంతీ స్టోరీ చెప్పినా మీకు కూడా బోర్ కొడుతుంది. కానీ నాకు యూట్యూబ్లో నచ్చిన ఫ్యూచర్ ఏంటి అంటే మ్యూజిక్ యాడ్ చేసుకోవడానికి ఉండదు. ఆ మ్యూజిక్ యాడ్ చేసుకోవాలంటే మళ్ళీ అది ఎక్కడికో వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ చేయాలా, అంత రిస్క్ ఎవరు చేస్తారు చెప్పండి. కానీ నాకు అనిపిస్తుంది యూట్యూబ్ హ్యాండిల్ చేసే వాళ్ళకి చాలా హ్యాండ్స్ అప్ చెప్పాలి. ఎంత ఓపిక ఉండాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, అక్కడ మళ్ళీ కాపీరైట్స్ పడకుండా చేసుకోవాలి. ఇంత చేసినా సరే మనకు వచ్చే వ్యూస్ ఎలా ఉంటాయంటే అబ్బా ఇంత కష్టపడ్డాను కనీసం ఇన్ని వ్యూస్ కూడా కానీ నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పోస్ట్ చేశాను అనుకోండి, యాక్చువల్గా అది ఓపెన్ చేసినప్పుడు కింద సైనింగ్ అడుగుతుంది. సో దానివల్ల చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతున్నారు. ఆ సైనింగ్ ఎలా తీసేయాలో, అంటే వాళ్ళ దాంట్లో సైనింగ్ చేసుకోకుండా డైరెక్ట్గా మనం ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చో ఆప్షన్ చూడాలి. చాలామంది నాకు అదే అలాగే చెప్పారు, నాకు లైక్ కొట్టడానికి రావట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి రావట్లేదు అని చెప్పేసి అన్నారు. ఆ ఆప్షన్ ఏంటో వెతకాలి. సో ఇదంతా కేక్ కటింగ్ పార్ట్ అనమాట. ఇది అయిపోయాక మళ్ళీ అత్తమ్మ వాళ్ళు యాక్చువల్గా రోజు చిన్న ఫంక్షన్ ఉంటే అత్తమ్మ వాళ్ళు వెళ్ళేసి వచ్చారు. దాని తర్వాత మళ్ళీ మేము ఈవినింగ్ కేక్ కట్ చేసాము. ఆ వీడియో పోస్ట్ చేస్తాను చూడండి. వీడియో ఎక్కడ కూడా నేను ఎడిట్ చేయట్లేదండి. ఏదైతే వీడియో తీసానో అదే రా వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను. ఎందుకో తెలుసా, మొత్తము మన ఫ్యామిలీలో ఎలా జరిగిందో అది మొత్తం మీరు చూడాలి కాబట్టి నేను ఎడిట్ చేయట్లేదు, అలాగే పోస్ట్ చేస్తున్నా. ఇక్కడంతా వాయిస్ ఓవర్ వస్తుంది దీని తర్వాత చూడండి. ఇట్లా తిప్పుతారు కదా, అప్పుడు నేను కూడా తిరుగుతా. వీడియో మొత్తం రెడీ అవుతుంది. వాళ్ళ 33 ఏళ్ళ జీవితంలో వాళ్ళు ఎన్ని కష్టాలు చూసుంటారు, ఎన్ని బాధలు చూసుంటారు, ఎన్ని అవమానాలు చూసుంటారు.
అవన్నీ భరించి దాటి ఇప్పుడు మీరు ముందు నిలుస్తున్న వీళ్ళు ఒకప్పుడు వాళ్ళు కూడా కష్టపడ్డ వాళ్ళే అండి, అవమానాలు పడ్డవాళ్ళే. ఒక్కొక్కసారి మా అత్తమ్మ స్టోరీ చెప్తున్నప్పుడు లైక్ సినిమాటిక్ స్టోరీ లాగా ఉంటుంది. ఆమె చెప్పే స్టోరీస్తో నేను స్టోరీ కూడా రాయొచ్చు అని నాకు అనిపించేస్తుంది. అంటే లైక్ సూర్య కూడా చెప్తా ఉంటాడు, ఇలా ఇలా అయ్యింది మా లైఫ్లో. అంటే లైక్ అందరి లైఫ్లో ఉండేదే, కానీ మా అత్తమ్మ వాళ్ళది మాత్రం కొంచెం డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. నిజం చెప్తున్నాను, నేను ఒక వెబ్ సిరీస్ తీయచ్చు వాళ్ళ స్టోరీస్తో, బట్ జోక్స్ పార్ట్ తీయలేనులే, ఫ్యామిలీ కాబట్టి. వాళ్ళు చాలా ప్రేమగా ఉంటారు, తిట్టుకుంటారు, గొడవ పడతారు, కానీ ఎట్ ది ఎండ్ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అది ఫ్యామిలీ అన్నమాట. సో నేను వాళ్ళని చూసి ఏం నేర్చుకున్నాను అంటే, ఏది ఉన్నా సరే ఎప్పటికప్పుడే సర్దుకుపోవాలి, ఎక్కడికక్కడే సర్దుకుపోవాలి. అండ్ ఈవెన్ దో మా ఫాదర్ నేను చిన్నప్పుడు చూశాను కాబట్టి వాళ్ళ మధ్య చూసే బాండింగ్ వేరు, వీళ్ళ మధ్యనే నేను చూసిన బాండింగ్ వేరు. అండ్ నాకు అఫ్కోర్స్ అన్నదమ్ములు లేరు కాబట్టి బాయ్స్ మీద అంత ఉండదు. ఇప్పుడు మా సిస్టర్ నేను వేరు, ఎందుకంటే మా ప్రేమలు మా అనురాగాలు వేరు. మేము ఏదున్నా మేము షేర్ చేసుకుంటాం, అది వేరు. కానీ బ్రదర్స్ ఉంటే అది వేరు అనిపిస్తుంది. సో వాళ్ళు ఆ టైంలో వాళ్ళు ఉన్న హ్యాపీనెస్ చాలు అనిపించింది. నేనేమి బంగారాలు వజ్రాలు నేను ఇవ్వలేదు ఆ రోజు. జస్ట్ కేక్ కట్ చేపించి పూలదండలు మార్పించాను. దానికే వాళ్ళు అంత సంతోషపడ్డారంటే యూ కెన్ ఇమాజిన్ వాళ్ళకి చిన్ని వాటిలో ఎంత హ్యాపీనెస్ ఉందా అనేది. అండ్ వాళ్ళు ఏమీ అలా కోరుకోరు, అక్కడ తీసుకెళ్ళి ఇక్కడికి తీసుకెళ్ళారు. చిన్నవి ఏదైతే మనం ఇవ్వగలుగుతామో అవే మనం ఇవ్వాలి. వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ స్మైల్స్లో ఎంత బాగా అనిపించింది. సో ఏదైనా సరే ఎట్ ది ఎండ్ అందరము అడ్జస్ట్ అయిపోవాలి. చిన్న వాటికి గొడవలు పెట్టుకోకూడదు, తగాదాలు పెట్టుకోకూడదు, నువ్వు ఇంత నేను ఇంత అని అనకూడదు. ఏదైనా సరే అత్తమామలు చెప్తే వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి మనం వినాలి, అంతే. అండ్ ఒకవేళ మనం చెప్తే వాళ్ళు వింటారు, అది కూడా మనం చెప్పే తరీకాలో చెప్పాలి. ఓకే, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గాయ్, బై బాయ్, హ్యాపీ యానివర్సరీ మా.